ప్రముఖ కవి రచయిత అందశ్రీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సహజ కవికి కడసారి వీడ్కోలు పలికేందుకు భారీగా జనం తరలివచ్చారు. సాహితీ లోకానికి గర్వకారణమైన అందశ్రీ అంత్యక్రియలను తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది. గట్కేసర్లో నిర్వహించిన అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అంత్యక్రియల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, మేధావులు పాల్గొన్నారు. అందశ్రీ పాడెను సీఎం రేవంత్ రెడ్డి మోశారు. అంతకుముందు అందశ్రీ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను సీఎం రేవంత్ రెడ్డి ఓదార్చారు. అందశ్రీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అందశ్రీకి పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సహకరించాలన్నారు. అందశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేస్తామన్నారు. జయ జయ హే తెలంగాణ పాఠ్యపుస్తకాల్లో పెడతామని, వచ్చే కేబినెట్లో దీనిపై చర్చిస్తామన్నారు. వ్యక్తిగతంగా అందశ్రీ లేకపోవడం తనకు తీరని లోటన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిప్పుల వాగు గ్రంథాన్ని ప్రతి లైబ్రరీలో పెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వారిని కోల్పోవడం తెలంగాణ సమాజంతో పాటు నాకు, నా కుటుంబానికి ఒక బాధాకరమైన అంశము. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందశ్రీ గారికి గౌరవించడమే కాదు, అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాలి అని గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. ఈసారి కూడా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుండె ధైర్యం అందశ్రీ గారికి పద్మశ్రీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారికి కూడా నేను సూచన చేస్తున్నా, మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా అందశ్రీని గౌరవించుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల తరఫున మీ మీద, నా మీద ఉన్నది. అందశ్రీ గారిని కోల్పోవడం తెలంగాణ సమాజానికే కాదు, వ్యక్తిగతంగా నాకు చాలా తీరని లోటు. పిసిసి అధ్యక్షుడిగా ప్రజాక్షేత్రంలో పర్యటిస్తున్నప్పుడు అందశ్రీ గారిని కలవాలని ప్రయత్నం చేస్తే నేను రాజకీయ నాయకులకు దూరంగా ఉంటాను, రాజకీయ నాయకులను వేదికల మీదనే కలుస్తాను కానీ వ్యక్తిగతంగా కలవను అని ఒక మిత్రుడి ద్వారా సమాచారాన్ని చేరవేసి, అయినా పర్వాలేదు, ఒకసారి కలుద్దాం, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు గురించి చర్చించుకుందాం, రాష్ట్ర సాధనలో కోట్లాది మందిని ఏకం చేసి తెలంగాణ ఉద్యమ బాట నడిపించిన మీరు ఈనాడు 4 కోట్ల తెలంగాణ ప్రజలు కష్టాలలో ఉన్నప్పుడు మీదైన పాత్ర పోషించాలి అని చెప్పి అందశ్రీ గారిని అడగడం, కలవడం, ఆనాడు కాంగ్రెస్ పార్టీని నడిపించే క్రమంలో వారొక గొప్ప స్ఫూర్తినిచ్చింది. కొట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చడానికి కలిసి పనిచేద్దాము, నీతో మాట్లాడిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, తప్పకుండా నువ్వు చేసే ప్రయత్నంలో నేను చేయగలిగిన ప్రయత్నం నేను చేస్తాను, అందరం తలా ఓ చెయ్యి వేసినప్పుడే ఈ తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూరుతుంది అని చెప్పి ఆనాడు అందశ్రీ గారి మాటలు, ఆ తర్వాత వారు నేను చర్చించుకున్న అంశాలు మీడియా మిత్రులకు తెలుసు. అందశ్రీ గారితో మాట్లాడుతున్నప్పుడు నాకు చదువుకోవడానికి పట్టణం వచ్చిన తమ్ముడికి ఊర్లో వ్యవసాయం చేసే అన్న చూడడానికి వచ్చినప్పుడు కలిగే అనుభూతి కలిగేది నాకు అందశ్రీని ఎప్పుడు కలిసిన.
తీవ్ర అస్వస్థతకు గురైన అందశ్రీ సోమవారం తన నివాసంలో కుప్పకూలిపోయారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ హాస్పిటల్కు తరలించారు. పరీక్షించిన గాంధీ డాక్టర్స్ అందశ్రీ అప్పటికే చనిపోయినట్లు వెల్లడించారు. దీంతో అందశ్రీ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. పలువురు నేతలు, రాజకీయ నాయకులు వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.